నమస్తే వెల్కమ్ టు లియన్. ఏపీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తాజాగా ఏసీబీ కోర్టులో బెయిల్ మంజూరైంది. అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనంజయ రెడ్డి కావచ్చు, వైఎస్టీ కృష్ణమోహన్ వీళ్ళకు కూడా బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఇప్పుడు మరి వీళ్ళ బెయిల్ ప్రభావం కేసుపైన ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ అయితే నడుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. సార్, మిథున్ రెడ్డికి తాజాగా బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. ఏంటి మరి ఆయన A4గా ఉన్నాడన్నారు, స్వయంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన ఖాతాకు నిధులు ఏవైతే లిక్కర్ డబ్బులు ఉన్నాయో అవి వెళ్ళాయన్న నేపథ్యంలో ఆరోపణలు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. మరి ఇలా బెయిల్ రావడం మరి ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. మరి ఈ బెయిల్ ప్రభావం ఏమైనా కేసు మీద పడుతుందంటారా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు అన్నట్టు సిట్ కూడా చాలా తీవ్రంగానే తన వాదనలు వినిపించింది. మిథున్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం. తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున లోక్సభలో పక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. ఈయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వీళ్ళ తండ్రి గారు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. వీళ్ళకి పార్టీ మీద పట్టుంది గట్టిగా గతంలో. కాబట్టి ఈ కేసులో కూడా ఈయన 4వ ముద్దాయిగా ఉన్నాడు. కాబట్టి ఈయనకి బెయిల్ ఇవ్వొద్దని గతంలో వాదించిన సందర్భంలో కూడా కోర్టు ఏకీభవించి బెయిల్ ప్రతిపాదనని నిరాకరించింది. అయితే ఈయన ఎంపీగా ఉండటం వలన మొన్న అనుకోకుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగిన సందర్భంలో కూడా ఈయన మధ్యంతర బెయిల్కి అప్లై చేసుకున్నారు. దానికి సరైన రీజన్ ఉంది కాబట్టి ఆయన ఎంపీగా అక్కడ ఓటు వేయాల్సి ఉంది కాబట్టి ఢిల్లీకి వెళ్ళటానికి రావటానికి అక్కడ ఓటింగ్లో పాల్గొనడానికి దాదాపు ఒక 5 రోజులు వాళ్ళు మధ్యంతర బెయిల్ ఏసీబీ కోర్టు వెసులుబాటు కల్పించింది. ఢిల్లీ వెళ్ళారు, ఆయన ఓటేశారు. తర్వాత నిర్ణీత గడువు లోపల వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్కి సరెండర్ అయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత ఈ బెయిల్ పిటిషన్ మీద 4 రోజుల క్రితం వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పు రిజర్వ్ చేసిన సందర్భంలో బెయిల్ ఇచ్చారు. మీరు అన్నట్టు ఇంతకుముందు కూడా కొంతమంది ఉన్నతాధికారులకి అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన IAS అధికారులు కూడా వచ్చింది. అధికారులకు రావటం వేరు, ఈయన అనధికారి అంటే ఎంపీ. తర్వాత పార్టీ మీద ప్రజల్లోనూ ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ బెయిల్ని సిట్ అధికారులు హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా వివేకానంద రెడ్డి గారి హత్యలో హైకోర్టులో బెయిల్ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు, సునీత గారు పిటిషన్ వేసినప్పుడు సిబిఐ కూడా ఆమోదం అంటే అంగీకరించింది సునీత వాదనలతో. అంటే వాళ్ళు ఇంప్లీడ్ కాకపోయినా కూడా సిబిఐని కూడా సుప్రీంకోర్టు అడిగింది వాళ్ళ న్యాయవాదిని. మరి సునీత గారు చెప్తున్న విషయం కరెక్టేనా, నిందితులు కనుక బయటికి వెళ్తే ముద్దాయిలు కేసుని ప్రభావితం చేయగలరా అంటే చేయగలరా అని చెప్పింది. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు సిట్ అధికారులు మళ్ళీ హైకోర్టులో ఇది ఛాలెంజ్ చేసి ఆయనకి బెయిల్ ఇవ్వటం తగదు, ఆయన మీద ఇంకా సాక్ష్యాధారాలు కూడా చూపిస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు ఒక 5 కోట్ల రూపాయలు గతంలో కొన్ని డిస్టిలరీస్ నుంచి అన్నోన్ సోర్సెస్ నుంచి ఆయనకి సంబంధించిన ఒక కంపెనీలో జమ అయినాయి. ఇప్పుడు అది ఆయన రుజువు చేసుకోవాలంటే కూడా దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఏదో ఫ్యాబ్రికేటెడ్ ఆధారాలు కనుక పెడితే అవి ఇంకా దొరికిపోతారు, దాని రూట్స్లోకి వెళ్తారు. తర్వాత ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఉంది. గతంలో ఈడీ ఎంటర్ కాల, సిట్ ఒక్కటి మాత్రం వేసేసింది. ఇది విదేశాలకి ఎక్కువ అమౌంట్స్ బయటకు వెళ్ళిన నిధులు మనీ లాండరింగ్ జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరకబట్టే ఈడీ కూడా దాదాపు 5 రాష్ట్రాల్లో దాడులు కూడా చేసింది. ఇక్కడ హైదరాబాద్లో కూడా చేసింది. చాలా పెద్ద పెద్ద జ్యువెలరీ సంస్థల మీద కూడా చేసింది. డిస్టిలరీస్ వాళ్ళు జ్యువెలరీస్ దగ్గర బంగారం కొన్నట్టుగా సృష్టించి ఆ డబ్బుని వీళ్ళకి పంపించారు. ఇందులో నిందితులకి అంటే సూత్రధారులు అంటే పాత్రధారులు పంపించారు. అయితే సూత్రధారులు ఇందులో బయటకు రాలేదు. ఇప్పుడు సిట్ కూడా రేపు ఏం చెబుతుందంటే మా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అవ్వలేదు, అంతిమ లబ్ధిదారు ఎవరనేది ఇంకా మాకు తెలియట్లేదు, వీళ్ళందరూ కూడా అంతిమ లబ్ధిదారుల పేరు చెప్తే కనుక మా ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి తప్పించుకుంటున్నారు. కాబట్టి మేము ఈ అంతిమ లబ్ధిదారు కోసం చేస్తున్న దర్యాప్తు ముగింపుకు రాకుండా కనుక మీరు ఇలాంటి బెయిల్స్ ఇస్తే వీళ్ళు దాన్ని ప్రభావితం చేస్తారు, అది మా దర్యాప్తుకి అడ్డంకిగా మారుతుందని వెళ్ళే పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ బెయిల్ని రద్దు చేయమని, అంటే మా పూర్తి వాదనల్ని ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్తారు. ఈ మా వాదనల్ని ఇప్పుడు మీ ముందు కూడా పెడుతున్నాము, ఇవి ఆధారాలు ఉన్నాయి, నిరపరాధి అయితే కాదు, ఇందులో పాత్రధారే, ఇంత అమౌంట్స్ కూడా ఉన్నాయి. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసిన కొన్ని రుజువులు కూడా పనిచేస్తాయి. ఇక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు.
ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళ ఫోన్ నంబర్లు వీళ్ళందరూ కూడా ఒకే సాట సమావేశాలు అయిన సందర్భాలని వాళ్ళు ఉదాహరణలుగా చూపించినప్పుడు ఓకే ఇతను వాళ్ళతో కలిసి సమావేశమైనట్టు కనపడుతుంది. కాబట్టి ఫోన్ కాల్స్ డేటా కూడా కొంత ఆధారాలు దొరుకుతాయి వీళ్ళకి. అప్పుడు మిథున్ రెడ్డి పూర్తిగా నేను ఇందులో నా పాత్ర లేదని హైకోర్టులో వాదించుకోవడానికి అంత స్కోప్ అయితే ఉండదు. కానీ వైసీపీ ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి కూడా కేవలం అంటే ఏదో టెక్నికల్ ఎవిడెన్సెస్ పర్ఫెక్ట్గా లేకుండా ఏదో ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేశారు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మిథున్ రెడ్డి గారు అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది. సో ఇప్పుడు ఆయనకి బెయిల్ రావడం వల్ల వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉందో వాటికి బలం చేకూరే అవకాశం ఉంటుంది కదా. తాత్కాలికంగా ఇది తప్పుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి తాత్కాలికంగా అలాగే ఉంటాయి. మాకు ఒక్కొక్కసారి ఇప్పుడు ఏ కోర్టు అయినా కొన్ని అంశాలని పరిగణనలోకి తీసుకున్నప్పుడు కొన్ని అంశాలని పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు హైలైట్ చేసి చూపించినప్పుడు దాన్నే వాళ్ళు ఒక దీని కింద చూస్తారు కాన్సన్ట్రేటెడ్గా. ఇప్పుడు సిట్ అధికారులు మా అంశాలని మా వాదనని తీసుకోలేదు, ఈ వాదనలు కూడా ఇక్కడ ఉన్నాయి, రుజువులు ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్సెస్ని గతంలో లాగా రూల్ అవుట్ చేసే పరిస్థితి ఉండదు. ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎక్కువ శాతం ఈ ఎవిడెన్సెసే ప్రూఫ్గా పనిచేస్తున్నాయి. అనేక క్రైమ్స్ నేషనల్ వైడ్గా కూడా అతి పెద్ద క్రైమ్స్ కూడా ఎక్కడ ఎవిడెన్సెస్ లేకపోయినా కూడా కెమెరాల ద్వారా అంటే సంబంధం లేని బయట కెమెరాలు కూడా ఒక్కోసారి వీళ్ళని పిక్చర్ అంటే వాటిల్లో కెమెరాల్లో దొరికిన ఆధారాలతో కూడా కేసుని ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారు. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్సెస్ని ఫొరెన్సిక్ ఎవిడెన్సెస్ని తర్వాత బ్యాంకుల్లో ఇతనికి పడిన అకౌంట్స్ని వీటన్నిటిని సమగ్రంగా చూస్తారు తప్ప దాన్ని విడివిడిగా చూడలేరు. ఇవన్నీ లింకప్ చేసి చూపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా హైకోర్టు కూడా వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. అంతే తప్ప ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే కూడా సిట్ లాంటి సంస్థ మరి అంత డేర్గా ముందుకు వెళ్ళలేదు. అంటే వాళ్ళకుండే కొన్ని ప్రివిలేజెస్ మూలన్నా. కానీ చేసింది అంటే ఆధారాలు ఉండబట్టే, లేకపోతే మిథున్ రెడ్డి గారే వీళ్ళ మీద ప్రైవేట్ కేసు వేసే సందర్భం కూడా ఉంటుంది. కేవలం నన్ను ఆధారాలు లేకుండా చేశారు కేవలం రాజకీయ కక్షతో అని. ఇప్పుడు గతంలో రామ్ సింగ్ మీద కూడా వాళ్ళు కేసులు వేశారు, కానీ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకంటే క్వాష్ చేసింది. అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ అధికారి కాళ్ళు చేతులు కట్టేయటం, అలాంటి కేసులు అక్రమ కేసులు పెట్టడం అనేది దేశంలో ఎక్కడా కూడా సిబిఐ అధికారులకి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినంత సహాయ నిరాకరణ కానీ పరాభవం కానీ ఎక్కడా జరగల. సిబిఐ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ లోకల్ పోలీసుని స్టేట్లో అడిగితే ఖచ్చితంగా సహకరిస్తారు. రెండోది వాళ్ళ మీద కేసులు పెట్టే పోలీసులు ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. అది ఎందుకంటే జాతీయ దర్యాప్తు సంస్థది. వాళ్ళకు కూడా కాళ్ళు చేతులు కట్టేశారంటే పులివెందుల్లో వీళ్ళు ఎంత వీరులో, వీళ్ళు ఎంత కేసుల్ని ప్రభావితం చేయగలరు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి ప్రజలు కానీ న్యాయస్థానాలు కానీ. సుప్రీంకోర్టు వెళ్ళేరాక రామ్ సింగ్ అనే ఒక ఐపీఎస్ అధికారి గిలగల్లాడాల్సి వచ్చిందంటే వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టకు కానీ ఆయన కెరీర్కి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎంత వేదన కలిగించే అంశం. అతను ఒక ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చి ఆయన ఒక ముద్దాయి అయ్యాడు. ఎవరు అయితే ఆ కుట్రదారులో వాళ్లే పెట్టారు ఈ కేసుని. అది ఎన్నాళ్ళు కనీసం 2 ఏళ్ల పాటు సస్టైన్ అయింది ఆ కేసు. 2 ఏళ్ల తర్వాత కొట్టేయడం జరిగింది, క్రాష్ చేయడం జరిగింది. దానికోసం ఎంత న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకసారి న్యాయం తన్ని రుజువు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఏసీబీ కోర్టు నుంచి మళ్ళీ హైకోర్టు వెళ్ళి ఆ కోర్టు విచారణ టేకప్ చేసి విచారించి న్యాయం చెప్పే లోపు ఇలాంటి ప్రచారం చేసుకుంటారు. ఇది అక్రమ కేసు అని, రాజకీయ కక్షతో పెట్టారని, లేకపోతే ఆయన మా ఎంపీ అని పెట్టారని చెప్పుకుంటారు. కానీ రేపు హైకోర్టులో వాళ్ళు బెయిల్ రద్దు చేసే సందర్భంలో వాళ్ళ రిమార్క్స్ కూడా రాయాలి. మాకు రుజువులతో సహా సిట్ అధికారులు చేశారు కాబట్టి కింద కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోకపోవటం వలన జరిగిన పొరపాటు అనేది. కాబట్టి కొంత న్యాయస్థాన విచారణలో ఇలాంటి కొంత లోటుపాట్లు జరుగుతాయి కొంత జాప్యాల్లో, కానీ అల్టిమేట్గా న్యాయం అయితే నిలబడుతుంది. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.